మహాసభలకు సంబంధించి రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీనికి సంబంధించి ఆయన అడిగి ఈ వేడుకకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, రాజమండ్రి నగరంలో ఈ సాంస్కృతిక ప్రపంచ తెలుగు మహాసభలకు సంబంధించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నిజంగా రాజమహేంద్రవరానికి ఉన్న ఘన చరిత్రకి తెలుగు పుట్టింది రాజమహేంద్రవరంలో, ఆదికవి నన్నయ్య పుట్టింది రాజమహేంద్రవరంలో. తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు ఔన్నత్యాన్ని పెంచాల్సిన బాధ్యత ప్రతి తెలుగువాడికి కూడా ఉంది. ఇవాళ చైతన్య విద్యా సంస్థల్లో మరి ఇంత గొప్ప కార్యక్రమం జరగడం కూడా నిజంగా అందరికీ కూడా అదృష్టము. ఈ ఆధునిక యుగంలో తెలుగు భాష, తెలుగు సంస్కృతి పైన ప్రజలకి దూరం అయిపోయే పరిస్థితుల్లో మరి ఇలాంటి కార్యక్రమాలు జరపడం వలన మన భావితరాలకు అందరికీ కూడా తెలుగు భాష, తెలుగు యొక్క సంస్కృతి గురించి చాటి చెప్పాల్సిన అవసరము ప్రతి ఒక్కరిపైన ఉంది. ఇవాళ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నిజంగా మనస్ఫూర్తిగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, రాజమహేంద్రవరం పుట్టి సుమారుగా 1000 సంవత్సరాలు అయింది ఈ 2023 సంవత్సరంతో. మరి ఇవాళ రాజమహేంద్రవరంలో తెలుగు మహాసభలు జరపడం కూడా నిజంగా చాలా చాలా ఆనందదాయకం. మరి ముఖ్యంగా పార్లమెంట్ స్థానం నుంచి ఇప్పుడు రాజమండ్రి సిటీకి ఇన్ఛార్జిగా మేము పార్టీ నియమించింది, దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? ఇవాళ పార్టీ నాకు ఏ బాధ్యతలు చెప్పినా, అటు ఎంపీ కానివ్వండి, ఎమ్మెల్యే కానివ్వండి, ప్రజలకి మరింత చేరువై, ప్రజలకు మరింత దగ్గరై ఇవాళ రాజమహేంద్రవరం నగరాన్ని చూశారు. మేము 2019కి ముందు పెద్దపల్లెటూరులో ఉండేది. ఇవాళ రాజమహేంద్రవరాన్ని రూపురేఖలు మారుస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, బ్యూటిఫికేషన్ కానీ, పార్క్స్ కానీ కొత్త కొత్త కాన్సెప్ట్స్ తీసుకొస్తున్నాం. హ్యాపీ స్ట్రీట్, ఈట్ స్ట్రీట్, ఫ్యాషన్ స్ట్రీట్ అని. ఎయిర్పోర్ట్ కి సంబంధించి 350 కోట్లు తీసుకొచ్చాం. రైల్వే స్టేషన్ కి సంబంధించి 300 కోట్లు, ఫ్లైఓవర్స్ తీసుకుని వచ్చాం. నేషనల్ హైవేస్ వైడెన్ చేసి 1000 కోట్ల రూపాయలు తీసుకుని వస్తా ఉన్నాం. మరి ఇవాళ ఒక ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే ఇంకా రానున్న రోజుల్లో సిటీని కన్ఫైన్ అయ్యి పూర్తి స్థాయిగా ప్రజలతో మమేకం అయ్యి రాజమహేంద్రవరం ప్రజలందరికీ కూడా ఒక పెద్ద కొడుకులా, ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకులా వ్యవహరించి వాళ్ళకి సాధక బాధకాల్లో మొత్తం నేను ఉండి చూసుకుంటానని ఈ సందర్భంగా తెలియపరుస్తాను. ముఖ్యంగా తెలుగు మహాసభల్లో హాజరవడం చాలా ఆనందంగా ఉందని, అదేవిధంగా పార్లమెంటు స్థానం నుంచి రాజమండ్రి సిటీ సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎంపీ భరత్ గారిని నియమించడం, తాను పార్టీ ఆదేశానుసారం నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తీర్చడానికి ఇప్పటికే నగరాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేశాను, అలాగే పార్టీ ఇచ్చిన ఈ అవకాశాన్ని కూడా తాను మంచిగా తీసుకుని రాజమండ్రి నగరాభివృద్ధికి పాటుపడతానని చెప్పేసి ఎంపీ భరత్ చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సాయితో సురేష్, బీఆర్కే న్యూస్.